అమ్మా ప్రణీత, ఈ గ్యాప్ కొంచెం తగ్గించమ్మా. లెటర్ కి గ్యాప్ ఉంది కదా, లెటర్ దీంట్లోకి వెళ్ళి తగ్గించుకోండి. నేను దీపా గారు కూడా మొత్తం చేసేసారు లెటర్స్. ఒకసారి మళ్ళీ తేజ గారు మళ్ళీ నన్ను పెట్టింది ఒకసారి పింగ్ చేయరా మళ్ళీ. వీణా గారు కూడా మొత్తం చేసేసారు. పంపించాను సార్, గ్రూప్ లో పెట్టాను. యా, నా పేరు మహాలక్ష్మి తేజస్వి, అంతే అండి. సో ఇక్ష్మి టైప్ చేసినప్పుడు ఏం ఇబ్బంది అవ్వలేదా? ఏం లేదు సార్, సెపరేట్ చేసుకున్నాను, రాసుకున్నాను చోట. ఓకే, దాన్ని మళ్ళీ పక్కన రాసి దాన్ని కాపీ చేసి అక్కడ పెట్టారా? అంటే క్షమికి కా ఈ ఒత్తు మా 4 కింద వచ్చింది. అవును 4 కింద చేయాలని డివైడ్ అంటే చేసుకుని అంటే ఆ ఫాస్ట్ అర్థమైంది కదండి, అంటే ఎంత ఫాస్ట్ గా చేస్తే అది వస్తుంది అనేది అర్థమైంది కదా. సో అదే అండి, అది ఇక్కడ అన్నమాట. సో నాకు తెలిసి అక్షరానికి 4 కలిస్తే ఒక అక్షరం అయ్యింది అది. అవునవును, అంటే ఎస్పెషల్లీ ఈ క్ష్మి ఒకటండి, జ్ఞానం ఒకటి. మన తెలుగులో ఎన్ని తప్పులు నా కాదు. సో ఈ వర్డ్ ఒకటి, ఈ లక్ష్మి వర్డ్ ఒకటి, జ్ఞానం ఒకటి, కొన్ని వర్డ్స్ మనం రెగ్యులర్ గా వీళ్ళు తప్పులు చూస్తూ ఉంటాం అనమాట. అంటే టైపింగ్ చేసే వాళ్ళలో చాలా రెగ్యులర్ గా తప్పులు చూస్తూ ఉంటే ఈవెన్ కొంతమందికి దాన్ని తెలుగు వాళ్ళు ఏంటి కొంచెం కరెక్ట్ చేయడం తెలీదు, కొన్ని అలాగే ప్రింటింగ్ అలాగే వదిలేస్తారు, కొన్ని ఏమో ఇంకా దాన్ని అది రాక కొన్ని వదిలేస్తారండి. సో నాకు ఎస్పెషల్లీ జ్ఞానం టైప్ చేయడానికి నేను కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో నాకు అట్లీస్ట్ ఒక 1.5 year ఏమో పట్టింది. అంటే దాన్ని కరెక్ట్ చేయడానికి కూడా చెప్పడానికి కూడా ఎవరు ఉండరు అనమాట. సో అందరూ టైప్ చేసేస్తారు కానీ చెప్పమంటే ఏమొత్తాలో అవునా కీబోర్డ్ మీద ఏమొత్తుతామో తెలియదు, టైప్ చేసేస్తాం అంటారు. సో అట్లా. సో నాకు తెలిసి అందరూ మేము పూర్తి పేర్లు టైప్ చేసి పంపిస్తే సరిపోతుందండి, దెన్ యూ విల్ అండర్స్టాండ్. మామూలుగా ఇలా పెట్టినట్టు పెట్టేసేయండి, మీ పూర్తి పేరు టైప్ చేసి పెట్టేసేయండి. సో నెక్స్ట్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంతకన్నా ఏముండదు ఇందులో. సో ఓన్లీ థింగ్ ప్రాక్టీస్ తోనే వస్తుంది అనమాట ఇది. ఈ లేఅవుట్ హెల్ప్ తీసుకొని మీరు మెల్లగా చిన్న చిన్న వర్డ్స్ టైప్ చేయడానికి ట్రై చేయండి. సరే డమరకం ట్రై చేద్దాం. అవిశ్వాసం. యా, అక్కడ శ్వాసం దగ్గర మెలక సాగాలండి, కుంటిసా అంటారు, అది రావాలి. ఎక్కడండి? అవిశ్వాసంలో సమ్ ఉంది కదా లాస్ట్, ఇది అది మెలికసా వచ్చింది. అది కాకుండా కుంటిసా అంటారు కదా ఇంకోటి, అంటే సంబరంలో సా అండి. అవునండి, అది రావాలి అక్కడ. ఓకే, చెప్తే నవ్వుతారేమో, నేను ఒక ఇంటర్నేషనల్
ఒక ఇంగ్లీష్ బుక్ ని ట్రాన్స్లేట్ చేసేసాను 550 పేజీలు. ఏంటో జీవితం. అంటే తప్పులేం రాలేదండి, కానీ ఇట్ టుక్ మీ అరౌండ్ 1.5 year ఏమో పట్టింది నాకు. ఒక ఇంటర్నేషనల్ ఒక ఆయన మోటివేషనల్ స్పీకర్ రాసిన బుక్ ట్రాన్స్లేట్ చేసేసాం అనమాట. సో ఇది ఇప్పటికీ నాకు అదే ఆశ్చర్యం వస్తుంది, ఇంత చేసేసాను కానీ నాకు చెప్పడం రావట్లేదు. సో నెక్స్ట్ వచ్చి అవిశ్వాసం. ఏదైనా ఒక వర్డ్ చెప్పండి, ట్రై చేస్తాను. మృత్యుంజయుడు. చూసారా, మీరు చెప్తే నేను టైప్ చేయగలిగాను, కానీ మీకు చెప్పడానికి రావట్లేదు. కరెక్టే కదండి? ఎస్ సార్. యా, సూపర్. సో సో నేను మళ్ళీ ఒకసారి మెల్లగా టైప్ చేస్తాను. సో దెన్ యూ విల్ అండర్స్టాండ్. మా ఒత్తు, మాకి షిఫ్ట్ డబ్ల్యూ ప్రెస్ చేశాను. ఐ టైప్ చేశాను. మళ్ళీ దీనికి ఒత్తు కోసం HN టైప్ చేశాను. 0 కోసం 0 టైప్ చేశాను, సారీ G టైప్ చేశాను. ఫార్వర్డ్ స్లాష్ ఫర్ జాకి ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసాను. తర్వాత ఎన్కి, సారీ ఇది ఆఫ్ అయిపోయింది. NI టైప్ చేశాను. అగైన్ డూకి C టైప్ చేశాను. I టైప్ చేశాను, మృత్యుంజయుడు. సార్ జ్ఞాకి ఏం ప్రెస్ చేశారు సార్? ఇంకొకసారి చెప్పరా? జ్ఞా ఇది కదండి, జ్ఞా కదా. ఫార్వర్డ్ స్లాష్ షిఫ్ట్ T అండి, సారీ ఫార్వర్డ్ స్లాష్ E ఫర్ జా అండ్ షిఫ్ట్ T ఫర్ జ్ఞా, L ఫర్ సారీ నా ఫర్ L, నాకేమో L టైప్ చేశాను, 0కేమో G ప్రెస్ చేశాను. జ్ఞాకి షిఫ్ట్ T ప్రెస్ చేస్తే పక్కన వస్తుంది కింద. అదే చెప్తున్నానండి. సో ఇప్పుడు ఫార్వర్డ్ స్లాష్ వచ్చేసి E ప్రెస్ చేయగానే వెంటనే షిఫ్ట్ T ప్రెస్ చేయాలండి. అంటే దాన్ని ఏమంటారంటే, ఇందాక క్ష్మీ టైప్ చేసేటప్పుడు ప్రాబ్లం ఫేస్ చేశారని అడిగింది కూడా అందుకే అనమాట. ఏంటంటే ఇది టైప్ చేసిన వెంటనే కొంచెం విత్ ఇన్ నానో సెకండ్ గ్యాప్ ఇచ్చినా సరే లెటర్ పక్కన వచ్చేస్తుంది అనమాట. మనం వెంటనే టైప్ చేయాల్సి ఉంటది ఒత్తు రావడం కోసం. సో ఆ కొంచెం అది షిఫ్ట్, అవునండి. ఫార్వర్డ్ స్లాష్ E ప్రెస్ చేస్తే జా వస్తుంది, వెంటనే షిఫ్ట్ T ప్రెస్ చేస్తే ఆ కర్సర్ పక్కకు మూవ్ అయ్యే లోపల అదే వర్డ్ కి ఒత్తు వస్తుందండి. తర్వాత ఎల్కేమో నా వస్తుంది, 0కేమో G ప్రెస్ చేస్తే వస్తుందండి. ఓకే సార్. ఇంకా కృతజ్ఞత టైప్ చేద్దామండి. యా, రితిక్ రోషన్ ఎలాగా? ఏంటి మేడం? రితిక్ రోషన్
హృతిక్ అంటే హా కదండి, హాయ్ కదా, హా, హురు. రైట్, ఒక్క నిమిషం. షా. యా, సో మంచి క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ నేను కాకి, ఇది ఏమొత్తండి ఇది? నకార ఫుల్ నంబర్ సార్. ఆ? పైన పెట్టింది నకారం అండి. నకార యా, ఇది ఇది ప్రెస్ చేయడానికి నేను ఆ ఇక్కడ చూడండి, కింద లాస్ట్ లో ఉంది షిఫ్ట్ సార్. ఏదండి? ఇక్ ఇక్ అదే అదే Shift. అదండి, ఇది ఆ ఒత్తు ప్రెస్ చేయడానికి ఇక్కడ నేను ఇక్కడ చూడండి షిఫ్ట్ హెచ్ ప్రెస్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ ఒత్తు ఇక్కడ ఉంది, షిఫ్ట్ హెచ్ ప్రెస్ చేశానండి. సో మనం మామూలుగా ఇంతకు మునుపు ఒత్తులు ఇవ్వడానికి, కింద ఒత్తులు ఇవ్వడానికి హెచ్ ప్రెస్ చేసాము, అదే పై ఒత్తు ఇవ్వడానికి షిఫ్ట్ హెచ్ ప్రెస్ చేశాను. షిఫ్ట్ హెచ్ ప్రెస్ చేసి నేను హృతిక్, ఇక్కడ రోషన్ కూడా షిఫ్ట్ హెచ్ ప్రెస్ చేశానండి. సో ఇంకొక వర్డ్ చెప్పండి, చేద్దాం ఒక్కసారి. పాలక్ అని టైప్ చేసి చూద్దాం. యా, నేను ఏం చేశానంటే పాలక్కి కాకేమో జే ప్రెస్ చేశాను, మళ్ళీ షిఫ్ట్ హెచ్ ప్రెస్ చేసి అనే నకారం ఈ ఒత్తు కోసం షిఫ్ట్ హెచ్ ప్రెస్ చేశానండి. ఇదే ఒత్తు మనం అక్కకి జా షిఫ్ట్ హెచ్ అక్కకి అక్కకి జే ప్రెస్ చేసి మళ్ళీ హెచ్ ప్రెస్ చేసి జే ప్రెస్ చేస్తే కింద ఒత్తు వచ్చింది, షిఫ్ట్ హెచ్ ప్రెస్ చేస్తే పైన ఒత్తు వచ్చింది. సో ఇంకొక వర్డ్ దీంతో వచ్చేది ఇంకొక నకారం వచ్చేలాగా ఇంకొక వర్డ్ చెప్పండి, ఏదో ఒకటి. తిలక్, ఎస్ఆర్, లాకి ఏ, కాకి జే అండ్ షిఫ్ట్ హెచ్, తిలక్. కుక్కుటేశ్వరుడా నేను పొందా. ఓకే అండి. సో లభ్యం టైప్ చేద్దాము, లా హెచ్ఎన్ 0. సో లభ్యం టైప్ చేయడానికి నేను ఏ ప్రెస్ చేశాను, షిఫ్ట్ వి ఫర్ వత్తు భా అండ్ హెచ్ఎన్ దీనికి యావత్ ఇచ్చాను, 0 ఫర్ జీ, 0 ఫర్ జీ ఫర్ 0 లభ్యం. సో నేను సౌలభ్యం అని దీన్ని మార్చాలనుకుంటున్నాను. సో ఒక్క నిమిషం.
దీనికి సౌలభ్యానికి నేను సా ప్రెస్ చేశాను, క్లోజ్డ్ బ్రాకెట్ ప్రెస్ చేశాను. సో నాకు సౌ అనే వర్డ్ వచ్చింది. సో ఇట్లా విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ లేఅవుట్ తోని కొంచెం మెల్లగా ప్రాక్టీస్ చేయండి. సో ఇదేంటంటే కంటిన్యూస్గా అది ఉంటుంది కాబట్టి త్రూఅవుట్ ద కోర్స్ అంతా కూడా మీరు డైలీ ఒక 5-10 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే సో ఇది అనేది కొంచెం ఫ్రీ హ్యాండ్ అవుతుంది. సో దట్స్ ఆల్. ఒక్క నిమిషం అండి. హలో నాన్న, క్లాస్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. లేదు, ఇంకా లేట్ అయింది, లేట్గా స్టార్ట్ అయింది. ఓకేనా? టీ తాగావా? ఓకే. సో సో మీ పేర్లు కానీ మీ పేర్లు టైప్ చేసి పంపించండి, గ్రూప్లో పోస్ట్ చేయండి. అండ్ సో ఇంతేనండి. డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే సార్ ఇప్పుడు వెంకట టైప్ చేస్తాం కదా, వెంకటకి నార్మల్ ఏ వస్తాయి కదా, దానిపైన కొమ్ము కూడా వస్తుంది, అది రాకుండా ఎలా చేయాలి సార్? వెంకట అండి, వెంకట అయితే వెంకట అని వస్తుంది కదా. మీకు కావాల్సింది వెంకట ఆ అంతేనండి? అంతే అండి. ఓకే ఓకే. ఇంతేనండి? అంతే సార్. సో వెంకటకి ఇక్కడ చూడండి, ఇక్కడ లేఅవుట్ లో చూడండి, ఏకేమో యు వస్తుంది, ఏకేమో ఓ ప్రెస్ చేయాలండి. సో వెంకట అని రావాలంటే మీరు ఓ ప్రెస్ చేస్తేనే వెంకట అని వస్తుందండి. ఓకే, నార్మల్ యు ఒక్కటే ప్రెస్ చేయాలి. ఎఫ్ యు ప్రెస్ చేస్తే వెంకట అనే వస్తుందండి. ఓకే సార్. ఓకే. వెంకట అని టైప్ చేయాలనుకుంటే మాత్రం మనం ఓ ప్రెస్ చేసి ఎఫ్ ఓ ప్రెస్ చేస్తే వెంకట అని వస్తుందండి. సార్ ధృవాలో రూత్ ఎలా పెట్టాలో చెప్పరా ఒకసారి? అది షిఫ్ట్ డబ్ల్యూ అండి. సారీ, ఎస్, షిఫ్ట్ డబ్ల్యూ. ఒత్తు షిఫ్ట్ డి ఏమో ఒత్తు, అది కింద. ఇది ఏ దాండి? ఇది ఒత్తు దాని అంటారా అమ్మా పండు? దీన్ని ఈ దాని ఏమంటారు? వద్దుదానే సార్. యా, ఒత్తుదా షిఫ్ట్ డబ్ల్యూ. ఒక్క నిమిషం. షిఫ్ట్ డబ్ల్యూ వాకి ఎఫ్, ఇంతేండి. సో ఇది ఏంటంటే ఈ షిఫ్ట్ డబ్ల్యూ షిఫ్ట్ ఇది కూడా రెండు కూడా ఒకసారి ప్రెస్ చేయడంతో సో అదే లెటర్ కి ఒత్తు అనేది వస్తుందండి. ఓకేనండి? శత, ఇది ఏంటండి వర్డ్? ఇది శఠగోపమా? శతగోపం ఠా కదండి? ఫస్ట్ ఠా. తిలక్త ఒత్తుట అండి, మీరు రాసిన కరెక్ట్. ఇది కరెక్టేనా? ఒత్తుట, అవును. ఓకే. షిఫ్ట్ జెడ్. షఠ గోపం. యా.
షఠగో, ఎస్ కరెక్ట్ అండి. ఓకే, ఇంకొక టైప్ చేద్దాము. సో భవ్య మందిరము. సో షిఫ్ట్ వి, వాక్యం ఎఫ్, మళ్ళీ అగైన్ హెచ్ఎన్ స్పేస్, మందిరానికి మా, సున్నాకి జి, డిఆర్, ఎస్ డిఆర్ కే జి. సో ఇలా నాకు షిఫ్ట్ ఈ లెటర్ వచ్చిందండి. అండ్ పల్లి మేడం పల్లి వినిపించలేదు మేడం. నాంపల్లి కూకట్పల్లి అవి ఉంటాయి కదా సార్. నాంపల్లి. యా, సో నేను లాకి ఏం చేశానంటే ఏఆర్ ప్రెస్ చేశానండి. అగైన్ హెచ్ఎల్, ఇంకో దాంట్లో చూపిస్తాను. నాంపల్లికి ఎన్డబ్ల్యూ, సారీ ఎన్ఈ 0, పాకి కోలన్, లీకేమో ఏఆర్ అండ్ అగైన్ హెచ్ఎల్. సో నాంపల్లి. అందరికీ శుభోదయం, అంతా మంచి జరగాలని కోరుకున్నాను. సూపర్ అండి వీణా గారు, సూపర్. సార్ కృష్ణ చెప్పరా ఒకసారి. యా, నాకు ప్రెస్ అవ్వట్లేదు సార్ షిఫ్ట్ కోలన్ పట్టుకుంటే. ఒక్క నిమిషం అండి. హెచ్ షిఫ్ట్ ఎల్ అంతేనా? అది షిఫ్ట్ వెళ్ళండి. హెచ్ షిఫ్ట్ ఎల్. ఒక్క నిమిషం ఆగండి, నేనేదో కాలన్, ఎస్ అండి అంతే. షాక్ ఏమో అది వస్తుంది వెంటనే. అదే చెప్తున్నాను కదండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం టైప్ చేస్తే అదే లెటర్ మీద ఒత్తు అనేది వస్తుందండి, లేకపోతే పక్కకి వెళ్ళిపోతుంది. కొంచెం అది వచ్చేంత వరకు యూనిట్ లిటిల్ ప్రాక్టీస్ అండి అంతే. యా వచ్చింది. యా, సూపర్. సో నేర్చుకుంటూ ఉంటే మంచి మజా వస్తుందండి. నాకు చెప్తుంటే మాత్రం నాకు బాధ వస్తుంది చెప్తుంటే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంతేనండి, ఇంకేం డౌట్స్ ఉంటే అడగండి. సో రేణుక గారికి అండ్ శిరీష గారిది ఒక్కసారి నేను ఒక 1 అవర్ తర్వాత నేను కొన్ని ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. 1 అవర్ తర్వాత నేను ఎనీడెస్క్ తీసుకుని ఒకసారి ట్రై చేస్తానండి, అది ఎందుకు రావట్లేదో. ఓకే ఓకే ప్రస్తుతానికి అయితే సైన్ ఆఫ్ చేస్తున్నాను. నాకు ఆఫ్టర్నూన్ అవుతుంది సార్. ఆఫ్టర్నూన్ అవుతుందండి. పాపకి ఆన్లైన్ క్లాస్ కనెక్ట్ చేస్తారు. ఓకే 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 అండి, ఒక్కసారి పింక్ చేయండి మేడం. మీరు ఒకసారి పింక్ చేస్తే ఇంట్లో ఉంటే మాత్రం నేను ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా చేస్తాను. ఓకే అండి, ఓకే అండి, సైన్ ఆఫ్ చేస్తున్నాను. 1 అవర్ తర్వాత నాకు చెక్ చేస్తారా సార్ ఇది? ఒక్క నిమిషం, ఎవరండి? రేణుక. యా మ్యామ్, 1 అవర్ నేను పింక్ చేస్తాను మ్యామ్ మీకు. ఓకే ఓకే సార్ నాకు కూడా సార్ లక్ష్మి. ఎస్ మ్యామ్, నేను గ్రూప్ లో పింక్ చేస్తాను. సో ఒకసారి మీరు ఐడీస్ మళ్ళీ గ్రూప్ లో పెట్టేస్తే 1 by 1 తీసుకొని ట్రై చేద్దామండి. అది ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను కూడా నిన్న చాలాసేపు వెతికాను, నిన్న బయటికి వెళ్ళే ముందు చాలాసేపు వెతికాను, కానీ అది ఎందుకు ఇదవుతుందో ఒకసారి చెక్ చేద్దాంలేండి, సార్ట్అవుట్ చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. ఇదేంటంటే ప్రాబ్లం ఏంటంటే మామూలుగా కొన్ని సాఫ్ట్వేర్స్ కి మనకి ఇవి దొరుకుతుంటాయండి, ఏమంటారు, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోలేకుండా పోర్టబుల్ దొరుకుతుంటాయి.
అవి ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అది ఒక చిన్న ఫోల్డర్ లో సాఫ్ట్వేర్ ఉంటుంది, పోర్టబుల్ మనం సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయకుండానే దాన్ని వాడుకోవచ్చు. ఇదేంటంటే ఈ తెలుగు టైపింగ్ ఏంటంటే ఆ పోర్టబుల్ ఆప్షన్ ఉండదు, సపోర్ట్ ఉండదు. మనం ఏదైతే ఉందో అదే చేసుకోవాలి. ఒకవేళ కొనుక్కోవాలంటే బోల్డ్ అంత కాస్ట్. అందరూ ఫ్రీవేరే వాడతారండి, చాలా రేర్ గా ఇది వాడతారు. కానీ ప్రాబ్లం ఏంటంటే దీని సపోర్ట్ కానీ దీని అప్డేట్స్ కానీ ఏమి ఉండవండి. దీంట్లో ఉన్న ఫాంట్సే వాడాలా, ఇంకా కొత్త ఫాంట్స్ ఉండవు. ఆ ఫాంట్స్ ని తిప్పి 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 వాడాల్సి వస్తుంది. నిన్న ఎవరండి నిన్న అడిగారు, ఎవరు శిరీష గారు కదా, ఆ, అదే వెబ్ నేనే ఫాంట్స్ సార్ గురించి చెప్పారు, మీరే కదా? ఇన్పుట్ ఈ టూల్స్. వెబ్ ఫాంట్స్ ఏమవుతుందంటే మేడం, మీకు ట్రాన్స్లేషన్ లో కూడా లైక్ ఇంత పర్ఫెక్ట్ గా మనకి ఒత్తులు హల్లులు ఇవ్వాలంటే కూడా కొంచెం ఇబ్బంది అవుతుంటుందండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ప్రింటింగ్ పర్పస్ వచ్చేసరికి మనకి అవి అంత సపోర్టబుల్ గా ఉండవు అనమాట. నార్మల్ ఏంటి, నార్మల్ ఏదైనా స్క్రిప్ట్స్ లాంటి చిన్న చిన్న స్పీచెస్ లాంటివి అయితే మనం ఈవెన్ మన మొబైల్లో టైప్ చేసుకుని ప్రింట్అవుట్ తీసేసుకోవచ్చు. కానీ ఆ ఫాంట్ వచ్చేసరికి ప్రింటబుల్ ఇదిలో ఉండదు అనమాట. జనాలందరికీ కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ తెలుగు న్యూస్ పేపర్ ఫాంట్ ఒక్కడానికి చదవడానికి అలవాటు పడి ఉంటారు. సో మామూలు చిన్న చిన్నగా మా మొబైల్ మెసేజెస్ లో వాటిల్లో ఏంటంటే ఈ ఫాంట్స్ అనేవి, ఈ యూనికోడ్ ఫాంట్స్ అనేవి ఇదైపోతాయి మామూలుగా. దాన్ని ఇచ్చేసేయచ్చు. కానీ ప్రింటబుల్ ఫార్మాట్ లోకి వచ్చేటప్పుడు, ప్రింటింగ్ ఫార్మాట్ లోకి వచ్చేసరికి అవి ఏవి కూడా ఈ సాఫ్ట్వేర్స్ లో సపోర్ట్ చేయవండి. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. నేను గూగుల్ తెలుగు టైపింగ్ లోకి వెళ్తున్నాను. సో నేను ఇక్కడ నా పేరు టైప్ చేశానండి, కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే ఇట్లా వస్తుందండి మనకి. సో ఇవి ఎస్పెషల్లీ ఇట్లాంటి అడోబ్ ఫోటోషాప్ లాంటి వాటిల్లో సపోర్ట్ చేయదన్నమాట. నెక్స్ట్ వర్షన్ కొన్ని ఏమంటారు, వీటిల్లో కొరల్డ్రా వాటిలో సపోర్ట్ చేస్తుంది. కానీ మనకు ఆ ఫాంట్ ఎలా ఉంటుందంటే కొంచెం చదవడానికి ఈజీగానే ఉంటుంది తప్పితే, కానీ ప్రింటింగ్ పర్పస్ ఇది కొంచెం అంత సపోర్ట్ చేయదు అనమాట అండి. సో మీరు కొన్ని చూసినట్టయితే కొన్ని ఫారెన్ లైక్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇలాగ గూగుల్ ఇన్పుట్ టూల్స్ లో మార్చేసి కొన్ని పోస్టర్స్ అవి డిజైన్ చేస్తుంటారు, పోస్టర్స్ అవి చేసేస్తుంటారు. కానీ సో ఇక్కడ వచ్చేసరికి పర్టికులర్ గా కొన్ని ఒత్తులు హల్లులు ఇచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుద్ది అనమాట అండి. అదే ఈ తెలుగు అణువులు అయితే మాత్రం మీకు వన్స్ ఒకసారి అది మనకి దాని మీద ఏమంటారు గ్రిప్ వచ్చేంత వరకు, గ్రిప్ వచ్చిన తర్వాత మీరు ఎంత కష్టమైన వర్డ్ అయినా ఈజీగా టైప్ చేసేసేయచ్చు. సో చాలా మంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే సింప్లీ గూగుల్ ట్రాన్స్లేటర్కి వెళ్ళిపోయి ట్రాన్స్లేట్ చేసేసి దాన్ని మామూలుగా స్క్రిప్ట్స్ కింద వాడి రాసేటప్పుడు మారుస్తున్నారు. కానీ కొంచెం ఇన్డెప్త్ గా కొన్ని పదాలు టైప్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుందండి. సో మేబీ ఇన్ ఫ్యూచర్ ఏదైనా ఒక 2-3 years లో ఈ యూనికోడ్ కూడా వీటిలోకి ఇన్క్లూడ్ చేసి వచ్చేయచ్చు బహుశా. సో ఎందుకంటే ఇది ప్రాబ్లం అనేది తెలుగు ఫాంట్ ఈ అనుతో ప్రాబ్లం అనేది ఎప్పటి నుంచో ఉందండి. అది ఈ ప్రాబ్లము ఎందుకంటే అందరికీ ఈ అను స్క్రిప్ట్ అనేది నేర్చుకోవడం అంత సాధ్యం కాదు. సో అందరికి ఇది ఏంటంటే ఇప్పుడు మొబైల్లో కానీ గూగుల్ జీబోర్డుతో కానీ టైప్ చేయడం అందరికీ ఈజియెస్ట్ ఇది. ఇంగ్లీష్ని డైరెక్ట్గా ఇంగ్లీష్తో చేయడం అనేది ఈజీ అయిపోయింది కాబట్టి. ఓకేనండి. సో సైన్ అప్ చేస్తున్నానండి. మీరంతా కూడా మీ పేర్లు నాకు పేర్లు కానీ ఇలాగ ఏదైనా టెక్స్ట్ కానీ టైప్ చేసి పంపించండి వీలైనంత వరకు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.